ఓయూలో మానవతా రాయ్, కైలాస్ నేత చారకొండ వెంకటేష్లపై బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు పడాల సతీష్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో కార్పొరేషన్ పదవి కాదు కదా, ఓయూలో నీకు అటెండర్ పోస్టు కూడా దొరకదని మానవతా రాయ్ని ఎద్దేవా చేశారు. ఓయూ విద్యార్థులు బీరు బిర్యానీలకు ఆశపడతారని రేవంత్ రెడ్డి అన్నప్పుడు నువ్వు ఎక్కడ పడుకున్నావని ప్రశ్నించారు. ఎన్నికల ముందు డబ్బులు మూట కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డిని నోటికి వచ్చినట్లు మాట్లాడిన నువ్వు నీతులు చెబితే ఎవరూ నమ్మరని అన్నారు. మా నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, గాదారి కిషోర్ల గురించి ఓయూ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడితే నాలుక చీరేస్తామని హెచ్చరించారు. జరిగిన మీటింగ్ లో ఈ మతిలేని రేవంత్ రెడ్డి ఓటు నోటు అడ్డంగా దొరికిన దొంగ కేటీఆర్ ను, హరీష్ రావును ఆటకాల దగ్గర నిరాహార దీక్ష చేసి అమర్లు గమ్మని చెప్పి నీచమైన మాటలు మాట్లాడితే దానిపైన స్పందించినటువంటి మా గాదారి కిషోర్ అన్న, ఉస్మానియా ముద్దుబిడ్డ, తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత, ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండే నాయకుడు. గతంలో కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం నడిచినప్పుడు వందల కేసులు పెట్టుకుని జైలు పోయి తెలంగాణ కోసం, కేసీఆర్ కోసం పోరాడిన వ్యక్తి కిషోర్ అన్న. అలాంటి వ్యక్తిని ఈ మానవతరాయ్, ఈ మతిలేని మానవతరాయ్, చారకొండ వెంకటేష్, ఉన్న కైలాస్ నేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వీళ్లకు మాట్లాడితే కేసీఆర్, కిషోర్ అన్న మీద మాట్లాడితే వీళ్ళకు యూనివర్సిటీ రాష్ట్ర స్థాయిలో ఏమైనా పదవులు ఇస్తారంటే మొన్న 35 ప్రకటించిన దాంట్లో ఒక కార్పొరేషన్ చైర్మన్ లో వీళ్ళకి గతి లేదు. కానీ వీళ్ళకు అసిస్టెంట్ ప్రొఫెసర్ లైన్ ఇస్తారేమో అని చెప్పి ఆతృతతో ప్రెస్ మీట్లు పెట్టి కిషోర్ అన్నను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళకి లాస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో అటెండర్ పోస్ట్ కూడా ఇయ్యారని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి అనేటోడు గతంలో 2023 కంటే ముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ దగ్గర పైసలు అడకచ్చుకొని బీరు బిర్యానీ తింటారు, ఉస్మానియా బీరు బిర్యానీ తిని అక్కడ మందు దాగి, తార్నాకల మందు దాగి ప్రోగ్రాంలు చేస్తారు అని ఉస్మానియా విద్యార్థులను అతి హీనంగా అవమానించినప్పుడు ఎక్కడ పోయినవరా మానవతరాయ్, నువ్వు ఎక్కడున్నావురా కొడుక? ఈ రోజు నీకు కిషోర్ అన్న గురించి మాట్లాడే అర్హత ఉన్నదిరా? ఏ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్ కిషోర్ అన్న ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ వాళ్ళను ఏదైనా కష్టం వచ్చినా, ఆపద వచ్చినా ఆదుకుంటే అది కిషోర్ అన్న నైజం రా బిడ్డ. ఈ రోజు నువ్వు చారకొండ వెంకటేష్, నువ్వు మునుగోడు ఎలక్షన్ లా మీ పార్టీ పైసలు ఇస్తే నువ్వు ఎత్తుకపోయిన దొంగవు. ఈ రోజు కిషోర్ అన్న గురించి మాట్లాడతావురా? అదే మానవతరాయ్, నువ్వు ఎలక్షన్స్ ముందు మా పార్టీలోకి వచ్చి కేసీఆర్ దగ్గర కాళ్ళ మీద వాడి మూట కోసం వచ్చి తర్వాత వెళ్లిపోవాలని ప్రయత్నం చేసినావు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత యశోద హాస్పిటల్ లో కూడా రేవంత్ రెడ్డిని తిట్టినావు గారా? ఇప్పుడు నీకు గుర్తొచ్చినాయరా నీతులు మాట్లాడుతున్నావు? కిషోర్ అన్న గురించి కనీసం కూడా మాట్లాడే కాలు గోటిన దాకా అర్హత కూడా మీకు లేదా కొడుకులారా? ఇంకొకసారి మీరు ఉస్మానియా యూనివర్సిటీలో నిన్న జర్నలిస్టుల పైన దాడులు జరిగినాయి, ఏమేంద్ర మాట్లాడే శాతనైతే లేదారా? రేవంత్ రెడ్డి గురించి మాట్లాడితే మొత్తం ముక్క పొడుకేసుకుంటున్నావు, అచ్చోసిన ఆమోతలా మాట్లాడుతున్నావు కొడుక. విలేకరులను, జీ తెలుగు విలేకరులను ఇష్టం వచ్చినట్టు కొట్టిర్రు, మన నిరుద్యోగులను కొడుతురు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క ప్రెస్టోల పైన దాడి జరిగిందా? అసలు విద్యార్థులు మీరు కూడా నిరుద్యోగుల కోసం పోరాడినావు కదా, ఒక్కసారైనా పోలీసులతో కొట్టించిరా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు ఏదో పదవులు ఇస్తారనుకుంటున్నారు కానీ లాస్ట్ ఉస్మానియా యూనివర్సిటీలో మీకు అటెండర్ పోస్టులు కూడా ఇయ్యరు. మీరు ఇంకా బూట్లు చెప్పులు నాకుండా తిరగాల్సిందే. కేసీఆర్ ను గాని, కేటీఆర్ ను గాని, హరీష్ రావును గాని ఇంకొకసారి ఎవడైనా మాట్లాడితే మాత్రం ఆర్ట్స్ కాలేజ్ ముందే కుక్కలను కొట్టినట్టు కొడతాం బిడ్డ అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తారు.